హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం మీకు కొన్ని కోడింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బేస్డ్ ఆన్ నెస్టెడ్ లిప్ యూజ్ చేసుకొని చేయాలన్నమాట. మొత్తం టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 34. ఓకేనా, మనం ఇక్కడ ఎన్ని టాపిక్స్ అనేది నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ కదనమాట. మనం ఎంతవరకు కోడ్స్ని మన లాజిక్ మనం యూజ్ చేసుకొని సాల్వ్ చేయగలుగుతున్నాం, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ మనం ఓన్గా థింక్ చేసి చేయగలుగుతున్నాం. ఆ క్యాపబిలిటీ వచ్చే వరకు మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత మనకు చాలా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనకి ఏమవుతుంది, మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది డిఫరెంట్ ఫార్మాట్లో చేయడం వల్ల మనకు ఒక్కొక్క క్వశ్చన్స్ అనేది ఒక్కొక్క లాజిక్ తోటి మనం చేయగలుగుతాం అనమాట. మనం ఎన్ని క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయగలిగితే మనకు అంత స్ట్రాంగ్ అయితే అవుతాం అనమాట. దేంట్లో మనం లాజికల్గా థింక్ చేస్తాం, ప్లస్ మనం రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసి దాని అయితే సాల్వ్ చేయగలుగుతాం అనమాట. ఆ క్యాపబిలిటీ అనేది మనకైతే బిల్డ్ కావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఆ టాపిక్ ఓన్లీ సింటాక్స్ నేర్చుకొని వదిలిపెట్టడం వల్ల నో యూజ్, దానివల్ల మనకి ఎలాంటి యూజ్ లేదనమాట. దాని మీద మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ నేను ఒక 34 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బేస్డ్ 38లో నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియో చూసి ఈ ప్రాక్టీస్ అయితే చేయండి అనమాట. అప్పుడు మీకు సింప్లిఫై అవుతుంది, అంటే సింపుల్గా అయితే చేయగలుగుతారు అనమాట. ఓకేనా, సింపుల్గా ఈ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా, ఈ వీడియోలో నేను ఒక క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా 33 క్వశ్చన్స్ అనేది మీరైతే సాల్వ్ చేయండి. ఆ సాల్వ్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ వస్తుంది కదా, ఆ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఆ కోడ్ని తెచ్చి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. దాని ద్వారా మన రిమైనింగ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా కొంచెం ఆ కోడ్ అనేది ఏ విధంగా రాయాలి అనేది తెలుస్తుంది. ఓకేనా, ఒక్కొక్కరు ఒక్కోలాగా లాజిక్ బిల్డ్ చేసి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కోలాగానే రాయడం కాదనమాట. ఒక్కొక్క క్వశ్చన్ మనం చాలా ఇన్ఫినిట్ టైమ్స్ డిఫరెంట్ వేలో మనం అయితే ఆ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఒక్కొక్క లాజిక్ థింకింగ్ అనేది ఒక్కొక్క లాగా ఉంటుంది. సో కాబట్టి మీరు తప్పకుండా ఆ కోడ్ అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఒకరు 10 లైన్లో కోడ్ రాస్తారు, ఒకరు 5 లైన్స్లో కోడ్ రాస్తారు. ఓకేనా, సో మనకి ఆ వే ఆఫ్ థింకింగ్ అనేది వేరే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట. ఈ క్వశ్చన్ ఈ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు అని తెలుస్తుంది. సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అనమాట. ఓకేనా, ఈ వీడియోలో నేను ఒక క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా 33 క్వశ్చన్స్ అయితే మీరు సాల్వ్ చేయండి అనమాట. ఇక్కడ ఒక క్వశ్చన్ మీడియం ఉన్న క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను 31 క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం క్వశ్చన్ అయితే అర్థం చేసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ ఏంది, గివెన్ ఏ నెంబర్ n, write a program to print a pyramid inside a rectangle of n rows using zeros to represent the pyramid and dots in the remaining places of the rectangle. ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే, ఒక రెక్టాంగిల్ ఫార్మాట్లో ఉండాలి, అందులో మనకి ఒక పిరమిడ్ అనేది ఉండాలి. ఆ పిరమిడ్ని మనం జీరోస్ తోటి అయితే కన్స్ట్రక్ట్ చేయాలి. రిమైనింగ్ ప్లేసెస్లో మనకి డాట్స్ అయితే ఉండాలనుకుంటున్నాడు. ఓకేనా, డాట్స్ అయితే ఉండాలనుకుంటున్నాడు. ఇక్కడ మనకి ఏంది, దానికి సంబంధించిన ఇన్పుట్ ఫార్మాట్, అవుట్పుట్ ఫార్మాట్, అలాగే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఓకేనా, శాంపుల్ అవుట్పుట్ ఏంది, మనకి 5 అనేస్తే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావాలన్నమాట. 6 అనేస్తే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అనేది రావాలన్నమాట. సో మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఒకసారి అయితే దీన్ని అయితే ట్రై అవుట్ చేద్దాం. ఓకేనా, దానికోసం నేను ఈ స్క్రీన్ అయితే స్ప్లిట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ముందుగా మనం ఒక ఇన్పుట్ అయితే తీసుకోవాలి. ఒక ఇన్పుట్ ఎన్ అనే ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం. ఓకేనా, దీని తర్వాత మనకి ఏం చేయాలి, మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంది, ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, ఇక్కడ మనకి ఎన్ని రోస్ అయితే ఉండడం జరిగింది, ఎన్ని ఎంత అయితే ఉన్నాయో అన్ని రోస్ అయితే ఉండడం జరిగింది. కానీ 5 రోస్ ఉన్నాయి. 5 టైమ్స్ అనేది మనకి రిపీట్ కావాలి. ఓకేనా, ఒక్కొక్క రో అనేది ప్రింట్ చేయాలి. ఓకేనా, దానికోసం నేను ఫర్ లూప్ అయితే యూజ్ చేస్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఎక్కడి నుంచి 0 నుంచి n వరకు అయితే ఇస్తున్నాను. 0 నుంచి n అంటే ఇక్కడ మనకి క్యాపిటల్ n కదా, క్యాపిటల్ n. ఓకేనా, దీని తర్వాత మనకి ఇక్కడ ఏమున్నాయి, మనకి ఈ ప్యాటర్న్లో ముందుగా మనకి డాట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. ముందుగా మనకి డాట్స్ కావాలి కదా, ఆ డాట్స్ కోసం మనం ముందుగా ఆ డాట్స్ అనేది ఏ విధంగా రావాలనేది చూద్దాం. డాట్స్ అనే ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. ముందుగా మనకి ఏంది, ఫస్ట్ లైన్ మనకి ఏ ఫార్మాట్లో ఉంది ఇది, ముందుగా మనకి లెఫ్ట్ సైడ్లో కొన్ని డాట్స్ ఉన్నాయి, దాని తర్వాత 0 ఉంది, మళ్ళీ రైట్ సైడ్లో డాట్స్ ఉండడం జరిగింది. ఓకేనా, ముందుగా డాట్స్ ఎన్ని ఉన్నాయి, 4 డాట్స్ అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ రోలో 4 డాట్స్, సెకండ్ రోలో 3 డాట్స్, థర్డ్ రోలో 2, ఫోర్త్ రోలో 1, ఫిఫ్త్ రోలో 0. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది. ఓకేనా, మనం కిందికి వెళ్తామంటే మనకి డాట్స్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకే, 1 నెంబర్ అనేది తగ్గుతూ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఒక నెంబర్ అయితే తగ్గించుకుంటూ వద్దాం. ఓకేనా, డాట్ కదా, డాట్ అనేది రిపీట్ చేయాలి కదా, డాట్ ఇంటూ ఎన్ని డాట్స్ కావాలి మనకి, ముందు ఫస్ట్ లైన్లో 4, 3, 2 ఇలా ఈ విధంగా రావాలి. సో మనం దానికోసం ఏం చేస్తున్నాం, n
మైనస్ మైనస్ ఐ ప్లస్ 1 చేస్తున్నాం. ఇక్కడ ఐ ప్లస్ 1 ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఇక్కడ జీరోకి వెళ్ళి స్టార్ట్ అయినాయి కదా. మనకి ఫస్ట్ లైన్లో మనకి ఎన్ అంటే ఎంత, ఎన్ అనేది 5 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ప్లేస్లో నేను 5 తీసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత ఈ ఫంక్షన్ అయితే ఇద్దాం. ఇందులో 5 ఎన్ అనేది 5 తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, ఇక్కడ మనకి ఎన్ అనేది 5 తీసుకుంటే ఇక్కడ 5 మైనస్ ఐ ప్లస్ 1. ఐలో ఎంత ఉంది, 0 ప్లస్ 1 అంటే 5 మైనస్ 1 ఎంత, 4 అంటే 4 డాట్స్ వస్తాయి. ఓకేనా, ఫస్ట్ దాంట్లో 4 డాట్స్. అదే ఐ అనేది 1 అయింది అనుకోండి. 1 ఐ అంటే ఎంత, 1 ప్లస్ 1 ఎంత 2 మైనస్ 5లోకి వెళ్ళి 2 పోతే ఎంత 3 డాట్స్ సెకండ్ రోలో 3 డాట్స్. ఈ విధంగా మనకి ఒక్కొక్క డాట్ అనేది తగ్గుకుంటూ రావడం జరిగింది అనమాట. ఓకేనా, డాట్స్ అనేది ఈ విధంగా వస్తుంది తెలిసింది. అలాగే ఇప్పుడు జీరోస్ కోసం ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి జీరోస్ అయితే రావాలి. ఈ జీరోస్ని ఎనీ టైమ్స్ రిపీట్ చేయాలి తెలియాలి. ఫస్ట్లో 1, ఫస్ట్ రోలో 1 0, సెకండ్ రోలో 3 zeros, 5 zeros, 7. ఈ విధంగా మనకి జీరోస్ అనేది ఇంక్రీజ్ అవుతూ రావడం జరిగింది. ఓకేనా, దానికోసం మనం ఏం చేయాలి, ఓకేనా, ఫస్ట్ రోలో 1 0, ఇక్కడ మనకి ఫస్ట్ రోలో 1 0 మనకి ఏంది ఎన్ ఇంటూ ఐ ప్లస్ 1 చేద్దాం. ఎందుకంటే ఎన్ ఎంత, ఓకేనా, ఎన్ అంటే ఎంత 5 కదా. 5 ఇంటూ ఐ అంటే ఎంత, ఓకేనా, ఐ అంటే ఎంత, ఐ అంటే 0 ప్లస్ 1 అంటే మనకి ఏమొస్తుంది, 1 టైప్ అనేది ఈ 0 అనేది రిపీట్ అవుతుంది. ఓకేనా, 1 టైం అనేది 0 అనేది రిపీట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ టైం ఏమవుతుంది, ఎన్ అనేది 5 అవుతుంది. ఐ ఎంత 1 ప్లస్ 2 ఇంటూ 5 అంటే 10. అంటే మనకి ఇక్కడ కొంచెం లాజిక్ అయితే మిస్టేక్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్ కాకుండా మనం ఏరే వాల్యూ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఎన్ కాకుండా మనం ఏం చేస్తున్నాం, ఆడ్ నెంబర్స్ రావాలి కదా. ఆడ్ నెంబర్స్కి మనం +1, ఈవెన్ నెంబర్కి +1 చేస్తే మనకు ఆడ్ నెంబర్ రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏం చేయాలి, 2 అనేది పెడదాం. ఓకేనా, 2 ఇక్కడ మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది, 0 ఇంటూ 2 ఇంటూ ఐ ప్లస్ 1. ముందుగా ఐలో ఎంత స్టోర్ అవుతుంది, 0 ఇంటూ 2 అంటే ఎంత 0 ప్లస్ 1 అంటే ఫస్ట్ రోలో మనకి 0 ఓన్లీ 1 0 అనేది రిపీట్ అవుతుంది. ఓన్లీ 1 0 అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఐ అనేది 1 అయింది అనుకోండి. ఐ అనేది 1 అయింది. 2 ఇంటూ 1 ఎంత 2 ప్లస్ 1 ఎంత 3 అంటే జీరోస్ అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే 3 కరెక్ట్గానే వచ్చాయి అనమాట 3. దీని తర్వాత మళ్ళీ ఏంది, ఐ అనేది 2 అవుతుంది. 2 ఇంటూ 2 4 ప్లస్ 1 5 జీరోస్. ఈ విధంగా మనకి ఆడ్ నెంబర్స్లో జీరోస్ అయితే రావడం జరుగుతుంది. అంటే కరెక్ట్గానే జీరోస్ కూడా రావడం జరుగుతుంది అనమాట. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, కానీ ప్రతి దాని తర్వాత స్పేస్ ఉంది కదా, ఇక్కడ మనం స్పేస్ కూడా యాడ్ చేసుకుందాం. ప్లస్ స్పేస్ ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, రోని అయితే ప్రింట్ చేయాలి. రో ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంది, ఫస్ట్ రో ఏంది, డాట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ డాట్స్ ప్లస్ దాని తర్వాత జీరోస్ ఉన్నాయి కదా, జీరోస్ ప్లస్ మళ్ళీ డాట్స్. ఓకేనా, సేమ్ డాట్స్ కదా, లెఫ్ట్ సైడ్ అన్ని డాట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ కూడా అన్ని డాట్స్ ఉన్నాయి. కాబట్టి మనకు ఒకసారి రాసి సరిపోతుంది. ప్రింట్ రో, ఆ రోని అయితే ప్రింట్ చేద్దాం. ఒకసారి దీని అయితే రన్ చేద్దాం, కరెక్ట్గా వస్తుందా లేదని చెక్ చేసుకుందాం. చూసారు కదా, మనకి కరెక్ట్గానే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, మనకి జీరోస్ మధ్యలో కూడా స్పేస్ కావాలనుకుంటే, ఓకేనా, జీరోస్ మధ్యలో కూడా మనకి స్పేస్ కావాలనుకుంటే మనకి స్పేస్ ఎక్కడ ఇవ్వాలి, ఓకేనా, మనకి ఇక్కడ ఇచ్చినా సరిపోతుంది, లేదంటే ఇక్కడ ఇచ్చినా సరిపోతుంది అనమాట. ఇక్కడ స్పేస్ ఇచ్చినా సరిపోతుంది, ఇక్కడ స్పేస్ ఇచ్చినా సరిపోతుంది. ఇక్కడ లాస్ట్లో ఇవ్వడం వల్ల మనకి లాస్ట్లో అయితే స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఈ స్పేస్ అయితే తీసేయండి. ఓకేనా, ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇప్పుడు మనకి స్పేసింగ్ అనేది కూడా కరెక్ట్గా అయితే రావడం జరుగుతుంది. కానీ చూసారు కదా, ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్పుట్ అనేది యూజర్కి వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నాం. ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటే మనం యూజర్కి కూడా ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు. ఒకసారి రన్ చేసినట్టయితే ఇక్కడ నేను ఇన్పుట్ ఏమిస్తున్నాను, 4 అని ఇచ్చాను అనుకోండి. చూసారు కదా, 4 rows. కానీ ఒక పిరమిడ్ షేప్ ఉంది లోపల. పిరమిడ్ మొత్తం షేప్ ఏ విధంగా ఉంది, రెక్టాంగిల్ లాగా ఉంది. మధ్యలో ఒక పిరమిడ్ షేప్ జీరోస్ తోటి ఉంది. మిగతా ప్లేసెస్లో డాట్స్ అయితే రావడం జరిగింది. అంతే కదా. దీని తర్వాత మళ్ళీ రన్ చేసి ఇంకొక ఇన్పుట్ ఇద్దాం. మనం 6 అని ఇచ్చాను. ఈ విధంగా రావడం జరిగింది. అంటే మనం రాసిన కోడ్ అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా, మిగతా క్వశ్చన్స్ అనేది మీ ఓన్గా ముందు ట్రై చేయండి. ఓకేనా, ఒక నెంబర్ ఆఫ్ 10 times ట్రై చేయండి. స్టార్టింగ్లో ఇనిషియల్గా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓకేనా, సాల్వ్ చేయండి.
దాని తర్వాత మీకు అప్పటికి రాకపోతే ఓకేనా కామెంట్ చేయండి, లేకపోతే ఆ క్వశ్చన్ని మీరు గూగుల్ చేయండి, చాట్ జిప్ చేయండి, చాలా రిసోర్సెస్ ఉన్నాయి ఓకేనా, అవి యూజ్ చేసుకోండి అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.